టీచర్ జాబ్ సంబంధించి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 1180 ఎస్జిటి పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. స్టార్టింగ్ జీతమే 47,000 అండి. చాలా అరుదుగా వచ్చే జాబ్స్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలన్నా, సీటెట్ పేపర్ 1 కంప్లీట్ కోర్స్ కావాలన్నా, అలాగే కేవీఎస్ త్వరలో రిలీజ్ అయ్యే కేవీఎస్ ప్లస్ సీటెట్ కాంబో కోర్స్ కావాలన్నా మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ చూడండి. మీకు కోర్స్ నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. త్వరలో రిలీజ్ అయ్యే మీకు ఈ నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ జాబ్స్ చూసుకుంటే అఫీషియల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రావడం అయితే జరిగిందండి. మనకు అప్లై చేసుకోవడానికి 17th సెప్టెంబర్ నుండి 16th అక్టోబర్ వరకు అవకాశం అయితే కల్పించారు. ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు ఈ నోటిఫికేషన్ నిన్ననే రావడం జరిగింది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. సో ఇందులో అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ అని ఉంది. సో మనకు ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎస్జిటిగా పిలువబడే టీచర్ జాబ్స్ అండి. అసిస్టెంట్ టీచర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్స్లో పిలుస్తూ ఉంటారు. సో ప్రైమరీ అంటే మనకు ఇవి ఎస్జిటి సంబంధించిన ఉద్యోగాలు. కేవలం ఎస్జిటి పోస్టులు మాత్రమే ఇందులో ఉండడం అయితే జరిగిందండి. సో టోటల్గా 1180 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకు అసిస్టెంట్ టీచర్ ప్రైమరీకి సంబంధించిన వ్యాకన్సీస్ ఇవన్నీ కూడా మనకు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 1055, న్యూ ఢిల్లీ మున్సిపల్ స్కూల్లో 125, టోటల్గా 1180 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం వస్తే మీరు ఢిల్లీలోనే పనిచేయాల్సి అయితే ఉంటుందండి. చాలా మంచి జాబ్స్ అండి. ట్రై చేయండి. ఉద్యోగం వస్తే మాత్రం ఢిల్లీలోనే పని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్రిజర్వ్ 434, ఓబీసీ 278, ఎస్సీ 153, ఎస్టీ 62, ఈడబ్ల్యూఎస్ 128 ఈ పోస్టులు ఉంటే మున్సిపల్ స్కూల్స్ సంబంధించి అన్రిజర్వ్ 68, ఓబీసీ 28, ఎస్సీ 13, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 9 అయితే ఉండడం జరిగింది. టోటల్గా మనకు 1180 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనకు దీనికి సంబంధించి 17వ తేదీ నుండి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మంత్ 16 వరకు అప్లై చేసే వరకు మనకు అవకాశం అయితే ఉంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ 2 రకాల పోస్టులకు ఒకటే క్వాలిఫికేషన్ అండి. సీనియర్ సెకండరీ స్కూల్ అంటే మీరు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ కానీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ మనము అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దాని తర్వాత ఖచ్చితంగా మీరు డిఎడ్ అయితే చేసి ఉండాలి. ఓకేనా? సో డిఎడ్ అయితే చేసి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఏదైతే ఇంటర్మీడియట్ అనేది 50% మార్క్స్తో కంప్లీట్ చేసి డిఎడ్ అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా డిఎడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాని తర్వాత సీటెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే, పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేయడానికి అయితే అర్హులు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇంటరు డిఎడ్తో పాటు సీటెట్ అయితే ఉండాలి. దాంతోపాటు మీరు ఖచ్చితంగా 10th హిందీ కానీ, ఉర్దూ కానీ, పంజాబీ కానీ, ఇంగ్లీష్ కానీ ఒక సబ్జెక్టుగా చదువుకొని ఉండాలి అట్ సెకండరీ లెవెల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ సో ఎక్కడో ఒక చోట మీరు ఖచ్చితంగా హిందీ కానీ, ఉర్దూ కానీ, పంజాబీ కానీ, ఇంగ్లీష్ కానీ సబ్జెక్టుగా అయితే చదువుకొని ఉండాలి అన్నారు. ప్రతి ఒక్కరు చదివి ఉంటారు, అదేం పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో అదైతే చూసుకోండి. దాని తర్వాత మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పర్సంటేజ్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 5% అనేది మనకు ఏదైతే విద్యార్హత రిలాక్సేషన్ అంటే 5% క్వాలిఫికేషన్ ఏదైతే మనకు 45% అన్నారో సో అది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం అయితే లేదు. సో వీటికి సంబంధించిన పే స్కేల్ చూసుకుంటే 35,400 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే జస్ట్ అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ 35,400 అంటే మనకు శాలరీ దాదాపుగా 47,000 వరకు రావడం జరుగుతుంది. ఏజ్ చూసుకుంటే నాట్ ఎక్సీడింగ్ 30 years అన్నారు. సో అప్ టు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంతవరకే ఉంటుందండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాబ్స్ లాగా 42 ఇచ్చి ఆ విధంగా ఉండదు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈ విధంగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఢిల్లీ మున్సిపల్ స్కూల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అండి. సో వాటికి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషను, సేమ్ శాలరీ. బట్ ఇక్కడ మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అన్నారు. సో అది డిజరబుల్, సో అదేం మ్యాండేటరీ ఏం లేదు. జస్ట్ ఈ మున్సిపల్ స్కూల్ మాత్రం డిజరబుల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే
మీరు ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన కంప్యూటర్ టెస్ట్ ఒకటి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. సో ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబులే. ద క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. సో సీటెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూశారు కదా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని జాబ్స్కి సీటెట్ అడుగుతారు. సో మనకు త్వరలో ఇక 1 వీక్ ఆర్ 10 డేస్లోనే మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అభ్యర్థులు ఇప్పటి నుండే సీటెట్కి సంబంధించి పేపర్ 1 అయితే ప్రిపేర్ అవ్వండి. మన టీజీ అకాడమీ యాప్లో కోర్స్ అందుబాటులో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మనము ఆన్లైన్ అప్లై లింక్ అయితే ఇచ్చారు, దాంట్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మనము ఈమెయిల్ ద్వారా పంపించడము, హార్డ్ కాపీ పంపించడము అవన్నీ ఏమీ లేదు. ఆన్లైన్లోనే 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫీజు చూసుకుంటే 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆ 100 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మిగిలిన క్యాండిడేట్స్ మాత్రం ఓసీ, ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం 100 రూపాయల ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ జరుగుతుంది కదా, 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్కి అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించి మనకు సిలబస్ చూసుకుంటే ఎంసీక్యూ విధానంలో 1 మార్క్ ఈచ్ క్వశ్చన్కి అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగు, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, న్యూమెరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షను, హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు 20 మార్క్స్ ఈచ్ ఏదైతే కేటగిరీకి సంబంధించి టోటల్గా 100 మార్కులకి ఇది ఉంటే, సెక్షన్ బి చూసుకుంటే ఎంసీక్యూస్ అనేది 100 క్వశ్చన్స్కి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఎన్సిటిఈ కరికులం బేస్ చేసుకొని మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీకి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అయితే ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుందండి. చాలా మంచి అవకాశం అండి. ఎగ్జామ్ తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కానీ, ఎండ్యూరెన్స్ టెస్ట్ కానీ, డ్రైవింగ్ టెస్ట్ అని ఏది అవసరం ఉంటే అది అన్నారు కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి మనకు ఏదైతే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుందండి. ఎక్కడ తెలుగులో అయితే ఉండదు, ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే ఉంటుంది. 1 టైర్ టెక్నికల్ అండ్ టెక్నికల్ టీచింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ కూడా ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు స్టార్టింగ్లోనే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ మీకు మొత్తం కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40%, ఓబీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 30%. ఈ విధంగా మీరు మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు. క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అవసరం అంటే స్కిల్ టెస్ట్, లేదంటే డాక్యుమెంట్స్ పరిశీలించి మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పారు, నేను ఆల్రెడీ మీకు మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు నార్మలైజేషన్ ఉంటుందా, వివిధ షిఫ్టుల్లో నిర్వహిస్తే 100% నార్మలైజేషన్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు నోటీస్. సో రిగార్డింగ్ పార్షియలీ షిఫ్టింగ్ టు ఆన్లైన్ ఎగ్జామ్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామ్ బీయింగ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్, నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్ విల్ బి డన్ టు అకౌంట్ ఫర్ వేరియేషన్ ఇన్ డిఫికల్టీ లెవెల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు ఏదైతే దానికి సంబంధించిన ఫార్ములా ఒకటి వీళ్ళు మెన్షన్ చేశారు. సో డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు నార్మలైజేషన్ అయితే అప్లికబుల్ చేస్తాము డిఫరెంట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా డిఫరెంట్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తే మాత్రం నార్మలైజేషన్ అనేది ఉంటుందండి. సో ఇది డీటెయిల్డ్గా అయితే మనకు 16వ తేదీ నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.